ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు మరి? అంటే పక్క పార్టీ నుంచి రావద్దా, వేరే వాళ్ళు మీరే అన్నారు కదా, ఇప్పుడు మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కదా మీరు అవకాశం ఇవ్వాల్సింది. కాదు, ఆడ కెపాసిటీ ఉంటుంది, టైం ఉంటుంది అంతే. ఇంకోటి ఏంటంటే మా పార్టీ 4 జనరల్ సెక్రటరీ ఉంటారమ్మా, వాళ్ళ పార్టీలో 100 మంది ఉంటారు. వాళ్ళ పార్టీలో కాంగ్రెస్ పార్టీ 78 మంది ఉంటారు, వాళ్ళ 4 ఉంటారు. మరి మిగతా వాళ్ళు ఏదో మీకు కావాలి కదా, మేము వేరే పని మేము చేసుకోవాలి కదా. లోకల్ పార్టీస్ కి కేంద్రీయ పార్టీలకు ఎట్లా లింక్ పెడతారు? ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీ కాదు, ఇక్కడ మా రాష్ట్ర కమిటీ ఉంటుంది కదా, ఇక్కడ మా రాష్ట్ర బీజేపీ కమిటీలో లిమిటెడ్ ఉంటాయి మా పోస్టులు. మాకు జనరల్ సెక్రటరీ 3-4 ఉంటారు, వైస్ ప్రెసిడెంట్లు 6-7 మంది 8 మంది ఉంటారు. వీళ్ళంటే 100 మంది 150 మంది ఉంటారు వైస్ ప్రెసిడెంట్లు. అంతమంది ఇచ్చినా కానీ వాళ్ళు లీడర్ కాదు, మా దాంట్లో కొద్ది మంది ఉన్నా కానీ మేము లీడర్ అవుతాం. అట్లా తర్వాత ఏంటంటే మేము వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళ గైడెన్స్లో పనిచేస్తాం. మేము వాళ్ళు అట్లా కదా, ఎవరు కావాలి మీరు కావాలని చెప్పేసి వాళ్ళందరూ ఉంటారంటే లీడర్ని తయారు చేస్తుంటే వాళ్ళు లీడర్ కాదు, మళ్ళీ వాళ్ళ కింద బానిసలు. అదే అంటే బానిసరికము, తర్వాత ఫాలోయిజము, గ్రూపిజము, దౌర్జన్యం అన్నీ ఉంటాయి వాళ్ళ దాంట్లో. అదంటే మా దాంట్లో కూడా ప్రతి ఒక్క పార్టీలో ఉంటాయి, మా దాంట్లో ఉండని కాదు, కాదు అంటే మా దాంట్లో ఇవన్నీ ఉంటాయి కాదు, అభిప్రాయ భేదాలు ఉంటాయి. మా దాంట్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాళ్ళతో గ్రూపులు కోట్లాడుకోండు, బెంచ్లు వేసుకోండు, వీని మీద వాళ్ళు దాడి చేయడం, వాళ్ళ మీద వీడు దాడి చేయడం, ఇవన్నీ రకరకాలు ఉంటాయి వాళ్ళ దాంట్లో చూస్తాలే మనం. అట్లా అంటది అది మధ్య జరుగుతున్నాయి కదా, ఒక రిలీజ్ ను ఇంకొకరు రిలీజ్ చేయడము. రీసెంట్ గా సరే మన 2 తెలుగు రాష్ట్రాల దగ్గరికి వద్దాం, ఏపీని పక్కన పెడదాం, తెలంగాణకు వచ్చి మాట్లాడదాం. అంత ఇంత 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత బీజేపీ సౌండ్ చేస్తుందంటే తెలంగాణలోనే చెప్పాలి. మీ తెలంగాణ దాంట్లో గ్రూప్ రాజకీయాలు లేవా? ఒకరిని దొక్కాలని ఇంకొకరు ప్రయత్నం చేయట్లేదా? అంటే అభిప్రాయ భేదాలు ఒకటి ఉంటుంది, అవకాశాల కోసం ముందు స్టెప్ వేసి పరువులాడో ఉంటుంది అంట. ఆ క్రమంలో కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటాయి. అది ఏ పార్టీలో ఉంటాయి, కుటుంబాలు కూడా అట్లా ఉంటాయి. కుటుంబాలు చాలా విచిత్రం కదా, మిగతా పార్టీలకు పక్క పార్టీలు విపక్షాలు ఎక్కడెక్కడ వీళ్ళే లూప్ హోల్స్ దొరుకుతాయని చూస్తూ ఉంటే, మీ దాంట్లో మీరే లూప్ హోల్స్ బయట పెట్టేసుకొని రాద్ధాంతం చేసుకొని పోస్టర్లు వేయించేసుకొని రచ్చ రగడ రాజకీయం మీ దాంట్లో జరిగినట్టు 2 బీఆర్ఎస్ లో కావచ్చు కాంగ్రెస్ లో కావచ్చు జరగట్లేదు కదా. పోస్టర్లు వేసుకుంది ఒక అవివేకి అజ్ఞాని వేసిండాడు ఎవరు వేసారో అది ఎలిసిట్ అవుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టుందంటే దానికి ఎవడో సూత్రధారి ఉంటాడు, ఎవడో అనేది కూడా చాలా మంది కొంతమందికి అవుతుంది. వాడు రామకృష్ణ అంటే వాడు ఓ పార్టీ లీడర్ తోటి ఉంటాడట, ఒక లీడర్ తోటి ఉంటాడట, వాడే లీడర్ అట, ఎవరితో లీడర్ ఉంటాడట. వాడు ఎవరితో ఉంటాడో ఏందో దానికి వెనుక సూత్రధారుడు కూడా అన్ని పార్టీ ఎలిసిట్ చేస్తుంది కదా, అంత ఈజీ వదిలిపెట్టారు కదా. ఈ పార్టీకి అవమానం చేసినట్టు కదా. లేకపోతే ఒక అంతమంది ఈటల లీడర్ని అతన్ని టార్గెట్ చేయడం చాలా తప్పు అనేది అందరూ అర్థం చేస్తారు. ఈటల రాజేంద్ర ఆ పర్సనాలిటీ వేరు, యూనిక్ పర్సనాలిటీ. సమకాలీన రాజకీయ వ్యవస్థలో రాజకీయ తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ లేకపోతే ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ అలాంటి క్యారెక్టర్ పర్సనాలిటీ లీడర్ ఒక యూనిక్ పర్సనాలిటీ వారు. ఎందుకు ఆయన చుట్టూ ఇంత మీ పార్టీలోనే అంత రాజకీయం జరుగుతుంది? యాక్చువల్ అయితే ఆయన మీద ఏ సందు దొరికిండు, వాడు సస్పెండ్ అయ్యిండు, వాడిని ఏదో చేస్తారు. అది ఎవడో ఉంటాడు కదా, కోపం వచ్చి సైకోలు ఉంటారు, పిచ్చి కుక్కలు ఉంటుంది, పిచ్చి కుక్కలు సైకో ఉంటాడు. ఆ సైకో ఉన్నంత మాత్రం మా పార్టీలో ఉన్నట్టు తీసి పక్క వేస్తారు వాళ్ళు, అంతే కదా. అక్కడ ఉంటారు, ఒకడు బెరికి ఉంటుంది కదా, వరుస ఉన్నప్పుడు ఆడవాడు బెరికి ఉంటుంది. ఆడు చెప్తాడు, ఆడే పెద్దగా కనిపిస్తాడు, మళ్ళీ వాడే ఎక్స్పోజ్ కనిపిస్తాడు. ఒరిస్సాలో బెరికని ఒకటి మీకు ఐడియా ఉంటుందా? అది ఎత్తుంటుంది మామూలుగా, అన్ని మొక్కలు ఇట్లుంటాయి, ఆ బెరికం ఇట్లుంటుంది అండి మొత్తం కనిపిస్తుంది. అటువంటి కొన్ని ఉంటాయి. ముందు నేను ముందు కాపాడాలి, నేను అందరికంటే ఎక్కువ కాపాడాలి అని పార్టీలో ఉంటుంది అంట. మీరు దీన్ దయాళ్ ఉపాధ్యాయులు వాళ్ళు క్లియర్ చెప్పారంటది, పార్టీలో వ్యక్తివాదం పెరిగితే నేనే గ్రేటు, నాదే నడవాలి, నేనే నడవాలి అన్నప్పుడు గ్రూపిజం పెరుగుతుంది. తర్వాత అది నాయకునికి ఉండకూడదు, నాయకునికి ఉండకూడని లక్షణం అది. తర్వాత కార్యకర్తలకు ఏమి ఉండకూడదు, కార్యకర్తలకు ఈ ఒక సిద్ధాంతం కమిట్మెంట్ లేకుండా స్వార్థంతో ఉన్న కార్యకర్త ఆటోమేటిక్గా ఆ గ్రూప్ లీడర్కు అట్రాక్ట్ అవుతున్నట్టు, అట్లా గ్రూపిజం పెడుతున్నట్టు. అటువంటి లక్షణాలు వస్తాయి. అటువంటి లక్షణాలు బాగానే మొన్న ఈటల గారి మీద ఫ్లెక్సీలు వేయడం జరిగిందట. అది పార్టీ ఎప్పుడప్పుడు గుర్తించదు, ఎప్పుడప్పుడు రిఫైన్ చేసుకుంటుంది పార్టీ. అదే ఓకే, స్ట్రైట్ ఒకటే క్వశ్చన్ అడుగుతాను నేను. యాజ్ ఎ సీనియర్ గా మీరు అబద్ధం చెప్పరనే అనుకుంటున్నాను. అసలు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి కావచ్చు, ఎంపీ ఈటల రాజేంద్ర గారికి కావచ్చు, మధ్యలో ఏం జరుగుతోంది? ఏం జరుగుతుందమ్మా, ఏం జరుగుతూ ఉంటుంది, ఏం జరుగుతుంది బయట తెలుస్తుంది కదా ఏం జరుగుతుందో.
వాళ్ళ మీరేం మధ్యన చెప్తారు వాళ్ళ అని మధ్యన ఏం జరుగుతుంది, వాళ్ళ మధ్యన ఇంటర్నల్ గా అభిప్రాయ భేదాలు ఒక వ్యక్తి ఒక వాళ్ళ మధ్యనే కాదు, నాకు ఇంకోళ్ళకి కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయాలు ఎవరికైనా ఉండొచ్చు, మరి అభిప్రాయ భేదాలు కలిసి ఉండరు, లేకపోతే ఇంటర్నల్ గా ఏం కోఆర్డినేషన్ ఉందో అది మా పార్టీ అంతర్గత వ్యవహారం, అది మీరు చాలా మంచి పాయింట్ తీశారు. ఇప్పుడు మీకు ఇంకొక కార్యకర్తకు అభిప్రాయ భేదాలు ఉండడం వేరు, పార్టీలో సీనియర్లు వీళ్ళు పార్టీని నడిపించాల్సిన వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉండడం వేరు. ఎవరి అభిప్రాయం ఉంటాయమ్మా, ఎందుకంటే వీళ్ళు పార్టీకి దిక్సూచులు అన్నప్పుడు వీళ్ళని చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. గ్రూప్ ఉన్నప్పుడు గ్రూపులు అందరూ దే డోంట్ హ్యావ్ ఎలైక్ మైండ్ అన్నట్టు ఒకే మైండ్, వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉంటాయి. గ్రూప్ ఇక్కడ కాదు, సెంటర్ కానీ స్టేట్ కానీ ఇక్కడ కానీ ఏ పార్టీలో కానీ ఏ గ్రూపులు కానీ ఉంటారు. మనందరం 10 మందిని కలిసి అసలు ఎదగాలనుకున్న పార్టీలో అభిప్రాయ భేదాలు ఉంటే ఎలా ఎదుగుతారు? అది కామన్ నేచర్, అది గ్రూప్ నేచర్, అది ఏ గ్రూప్ నేచర్. అది అధికారం వచ్చాక అప్పుడు గ్రూప్ రాజకీయాలు అంటే అది వేరే విషయం. రాకముందు ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే అభిప్రాయం ఉండదు, ఏ ఇద్దరు వ్యక్తులు కూడా. ఎందుకంటే మానవ జన్మ అనేది పర్మిటేషన్ కాంబినేషన్ ఆఫ్ లాక్స్ ఆఫ్ జీన్స్ అంటది. లాక్స్ ఆఫ్ జీన్స్ పర్మిటేషన్ కాంబినేషన్ వల్ల ఉంటాయి, ఒక జీన్స్ ఉంటాయి కదా మనలో అట్లా. కాబట్టి మన థింకింగ్ కూడా అట్లా ఉంటుంది. కాబోతుంటే కొంత ఒక సిమిలర్ ఒక మెయిన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, మెయిన్ ప్లాట్ఫామ్ దృష్టి వాళ్ళు ఒకటైపోతారు. అది అంతేగాని సేమ్ అభిప్రాయాలు ఉండాలని ఎక్కర్లేదు. అట్లా అన్ని అభిప్రాయాలు కలవు, కొద్దిగా డిఫరెన్స్ వస్తున్నప్పుడు అటువంటి కలుస్తూ ఉంటాయి, అటువంటి టర్బులెన్స్ వస్తూ ఉంటాయి అట్లా. సరే, అసలు ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఏం పరిస్థితి, 3 పోళ్ళు 6 కాయలు, ఓపెన్ డోర్ ఇస్తారు, అందరు వస్తారు మా పార్టీలకు. అలా చెప్పడం కన్నా 3 గొడవలు 4 లీకులు అంటే బాగుంటుందేమో. మా పార్టీ వసుదైక కుటుంబం కాబట్టి అందరు వస్తారు. అందరికి ఆహ్వానం, కులం మతం భాష ప్రాంతం అతీతంగా వస్తారు. కాబట్టి వాళ్ళ చేదైన వస్తారు. చేదైన గ్రూపిజం కుటుంబ కళాలు పెరిగినప్పుడు, ఆస్తులు ఎక్కువైనప్పుడు ఏం చేయాలి మా దగ్గరికి వచ్చి రిఫైన్ చేసి మంచిగా బతుకు గిట్లా గిజి మా సిస్టమ్ గిట్లా ఉండు, మనుషులుగా బతుకు గిట్లుండ్రి, దేశం కోసం ధర్మం కోసం ఆలోచించి దేశాన్ని పరిస్థితి రండి అని చెప్పేసి వాళ్ళు రిఫైన్ చేసి ఉంచుకుంటారు. అది రావద్దని ఎందుకంటాం మేము, ఖచ్చితంగా ఉంటారు. వస్తేనే కదా మా పార్టీ డెవలప్ అయ్యేది. అందరూ రావాలంటాం మేము, అన్ని మతాలు కూడా రావాలి, అన్ని వర్గాలు కూడా రావాలి, సంచార జాతులు రావాలి, ఎంబీసీ కులాలు రావాలి, వాళ్ళకి లీడర్ కావాలి. మీరు అన్నదంతా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఉన్న దాంట్లోనే గ్రోన్ అవ్వాలి అని అంటే అది చాలా కష్టము. కొత్త పాత కలయికతో ముందుకెళ్ళాలి, అది యాక్సెప్ట్ చేస్తా. కాకపోతే ఎదగాలి అనుకున్న పార్టీలో ఏకతాటిపైకి వచ్చే ఒక గుణం ఉండాలి. బీజేపీలో అది లేదు, కనిపించట్లేదు, ఇక రాదు అంటున్నారు. ఏమంటారు? ఏకతాటికి వచ్చే గుణమే భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. నేను తెలంగాణకు సంబంధించి మాట్లాడుతున్నాను. వేరే పార్టీలు తెలంగాణలో వస్తుంది, రిఫైన్ అవుతుంది. ఒకసారి ఏముంటుంది అంటే వస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని రకరకాల భావజాలం వల్ల ఇటువంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు పార్టీ ఎప్పటికప్పటికి రిఫైన్ చేసుకుంటే ముందుకు పోతూనే ఉంటుంది. అది అసలు రాష్ట్రంలో దిశానిర్దేశం చేసే నాయకుడు ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీకి? నాయకులు ఉంటారు, నాయకుడు కాదు భారతీయ జనతా పార్టీ. నాయకుడు అనేది కుటుంబ పార్టీ ఉంటుంది, భారతీయ జనతా నాయకులు ఉంటారు. నాయకులు దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కుటుంబ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ. ఇట్ ఈస్ ఎ పార్టీ విచ్ కెన్ క్రియేట్ ద లీడర్స్, విచ్ కెన్ ప్రమోట్ ద లీడర్స్. అంతా ద లీడర్ ఈజ్ వన్ హూ ప్రమోట్స్ ద లీడర్ అనే కాన్సెప్ట్ మేము ముందుకు పోతూ ఉంటాము. ఎప్పుడు మీ నాయకులం కాదు, నాయకులను తయారు చేయాలి, నాయకులు ఎదగాలని చూస్తూ ఉంటాము. మేము సేవ కాదు. భారతీయ జనతా పార్టీ లీడర్స్ ఎప్పుడు సర్వీస్ చేస్తారండి, సేవకులకు సేవ చేస్తారు. సేవ చేసే పార్టీ, ప్రజలకు సేవ చేసే పార్టీ లీడర్. సర్వెంట్ ఉండాలి. మోడీ గారు సర్వెంట్ కావాలని చెప్తాడు ఆయన. మోడీ గారు సర్వెంట్ కావాలని చెప్తాడు. మోడీ గారు సఫాయి చేసే కార్మికులు కాలు మొక్కుతాడు. సఫాయి చేసే కార్మికులు సర్వెంట్స్ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళకే నిజంగా ఏ దేశ ప్రధాని ఇప్పటి వరకు అంతలా మేము మాకు ఆదర్శం మోడీ గారు అట్లా ఉందని చెప్తారు. తయారు చేస్తారు కాబట్టి నాయకుడు కూడా ఉండట్లేదు కదా. అదే నేను చెప్తున్న పాయింట్. ప్రధాని మోదీ అంత తగ్గి ఉంటున్నారు. కార్యకర్తలు మీరు ఏమనుకుంటారు, మిగతా వాళ్ళు లేదని ఎట్లా అనుకుంటారు మీరు? కార్యకర్తలు అంతా లీడర్సే. కార్యకర్తలు అంతా లీడర్స్ తెలుసా? ఎవరు సర్వీస్ చేస్తారు, ఎవరు సర్వీస్ ఒకటి మీరు ఒకటి ఆలోచించండి. మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేయలేను అని అంటే నేనేం చేయలేను. రియాలిటీ కాదు. మీరు ఏమంటారు మీ దాంట్లో లీడర్లు అంటే మా దాంట్లో లీడర్ కార్యకర్తలు ఉంటారు. అక్కడ మీ లీడర్ తయారు చేసుకుంటే పోతాం. కార్యకర్తలే లీడర్. కార్యకర్తలు నరేంద్ర మోడీ గారు లెక్క ఫీల్ అవుతారు. అరే నరేంద్ర మోడీ ఏ గొప్పతనం చేసినా, నేను గొప్పతనం చేసిన ఫీల్ అవుతారు కార్యకర్తే. మోడీ గారు కూడా పెద్ద లీడర్స్ కూడా కార్యకర్తలు మోడీ గారు మాకు ఎంత పెద్ద లీడర్స్ అని కానీ కార్యకర్తలకు ఫీల్ కావాలంటారు.
ఎంత పెద్ద లీడర్ అయినా కానీ మీరు కార్యకర్తలకు ఫీల్ కావాలి. మీరు మాటల మాంత్రికుడు అని నాకు తెలిసి నరసింహులు గారు. కార్యకర్తలు కూడా లీడర్లకు ఫీల్ అది మా సిద్ధాంతం. అది మీరు దాన్ని బట్టి మీరు మాకు వాళ్ళకు లీడర్ మమ్మల్ని లీడర్లు అనాలి. మీరు మాటల మాంత్రికుడు అన్న విషయం నాకు తెలుసు. అది ఎందుకంటే మీ సీనియారిటీ అనేది అది ప్రతిసారి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. నేను అడుగుతున్న క్వశ్చన్ ఇప్పుడు మోదీ చేశారని వీళ్ళు ఫీల్ అవ్వాలా, మోదీ గారు చేశారు కాబట్టి మేము ఆచరించాలని కార్యక్షేత్రంలోకి దిగాలా? అవును, ఆచరించాలి. కార్యకర్తలు నేతలు పట్టించుకోవట్లేదని వాళ్ళ బాధ. మిగతా వాళ్ళు మీ బీజేపీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి తెలుసా? మిగతా వాళ్ళకు మందు విందు ఇవి ఉంటేనే వస్తారు, కానీ బీజేపీ కార్యకర్త ఒక పిలుపుకి వస్తాడు, కానీ ఆ కార్యకర్తను పట్టించుకోవట్లేదు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తకు దిశానిర్దేశం చేసే నాయకుడు బీజేపీలో లేడు అన్నది వాస్తవం. మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఈ విషయంలో అంటే కొన్ని విషయంలో మీరు అన్నదాన్ని వేరే యాక్సెప్ట్ చేస్తా. భారతీయ జనతా పార్టీ కావాలని యూత్ అంతా అంటారు. ప్రతి ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుండు, భారతీయ జనతా పార్టీ మా ముందుకు వస్తే బాగుండు, లీడర్ మా దగ్గరికి వస్తే బాగుండు, లేకపోతే భారతీయ జనతా పార్టీ డెవలప్ అయితే బాగుండు, మేము కూడా భారతీయ జనతా కలవాలి, భారతీయ జనతా పార్టీ జైన్ కావాలి అని ఉవ్విల్లుడుతున్న జనాలు చాలామంది ఉన్నారు. మేము వాళ్ళ ముందుకు ఇంకా రీచ్ కాలేకపోతున్నాం, పూర్తిగా రీచ్ కాలేకపోతున్నాం. అదొక లోపం ఉంది. ఈ రకంగా మేము ఒప్పుకుంటాము, కానీ నువ్వు వేరే తరగతి అంటే మేము ఒప్పుకోము. మేము వేరే పార్టీ పొటెన్షియల్ ఉన్న లీడర్ మీ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎందుకు పెద్దపీట వేయలేకపోతున్నారు? పొటెన్షియల్ ఉన్న లీడర్స్ చాలా మంది ఉన్నారు. నేను ఓన్లీ ఈటల రాజేంద్ర గారి గురించి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి. ఓన్లీ ఈటల రాజేంద్ర గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు అనంటే మిగతా వాళ్లకు లేనిది ఈటల రాజేందర్ గారికి ఉన్నది. అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు అవునన్నా కథను ఒక ఫ్యాన్ బేస్ ఉంది. మిగతా వాళ్ళకు వాళ్ళ నియోజకవర్గాల్లో మాత్రమే ఉంటే ఈటల రాజేందర్ గారికి తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో ఆయన పిలిస్తే వచ్చే కార్యకర్తలు చాలామంది ఉన్నారు. దానికి బీజేపీ కార్యకర్తలు యాడ్ ఆన్ అయినప్పుడు పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది కదా. అంత మంచి పొటెన్షియల్ లీడర్ ఉన్నప్పుడు ఎందుకు ఆయన వైపు చూడట్లేదు? అసలు ఎందుకు ఆయనకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన బీజేపీ చేయట్లేదు? అంత ఈజీగా వదిలిపెట్టదండి. భారతీయ జనతా పార్టీ ఈటలన్న యూనిక్ పర్సనాలిటీ వదిలిపెట్టదు. ఈయన స్పెషలైజ్డ్ లీడర్ అయినా తెలంగాణలో. మీరు అన్నట్టు ఈటల రాజేందర్ గారి పేరు అందరికి తెలుసు, మీరు అన్నారు కదా. పేరుతో ఒకటి తెలిసే కాదు, ఈయన మంచితనం తెలుస్తుంది, ఈయన క్వాలిటీ తెలుస్తుంది. తర్వాత ఈయన 20 సంవత్సరాలు తెలంగాణ వాదాన్ని నెత్తినెత్తుకొని సొంత ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్లు కానీ సొంత డబ్బులు ఖర్చు పెట్టేసి తెలంగాణ లీడర్ని తయారు చేయడం కాకుండా తెలంగాణలో తిరుగుతున్నప్పుడు ఒక రైతుల సమస్యలు, సింగరేణి కార్మికుల సమస్యలు, తర్వాత ట్రేడ్ యూనియన్స్, కంపెనీ కార్మికులు, తర్వాత నిరుద్యోగులు, నీటి వనరులు, సహజ వనరులు, వీటన్నిటి మీద పరిపూర్ణమైన జ్ఞానము, నాలెడ్జ్ ఉండి 20 సంవత్సరాలు కొట్టాడబడి వారు దేని గురించి అయినా గంటల తరబడి అనర్గళమైన మాట్లాడుతూ పరిష్కారాలు చెప్తారండి. సింగరేణి గురించి పోయినా నేను ఏ బాగులు ఉంది, ఏ కార్మికులకు ఏమవుతుంది, ఏ చట్టాలు మొత్తం చెప్తాను. ఈటల రాజేందర్ గారు ఒకటే కాదు, ఒకటి చెప్తానండి. ఒక ఆర్టిస్ట్ కార్మికుల గురించి టాప్ టు బాటం చెప్తా ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక నిరుద్యోగి గురించి చెప్తే డైరెక్ట్ కొట్టకుండా రావాలని చెప్తా ఉంటాడు. అటువంటి లీడర్ చెప్తానండి. అటువంటి లీడర్ని వాడుకుంటుంది పార్టీ. ఇంకోటి అంటే ఆయన ఇవన్నీ సర్వీస్ చేసిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఒక భాగం, ప్రజలకు తెలవడం, ప్రజా సమస్యలు తెలిసిపోవడం, వాటి పరిష్కారాలు చూపించడం, సుదీర్ఘమైన ప్రజా సమస్యలతోటి మమేకమై పనిచేసిన నాయకుడు ఒక భాగం. తర్వాత ఈటల రాజేందర్ గారు ఒక భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను పూర్తిగా సహజంగా ఆయనలో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంటే ఒక మతం కాదు, మతాన్ని లేపడం కాదు, మత భావజాలను లేపేసి ప్రజలను విడగొట్టడం కాదు, ప్రజలను దూరం చేసుకోవడం కాదు, ఈ మతం ఆ మతం వాడు వీరు ఈ కులం వేకలని అటువంటిది ఉండదు. ఆయన అందరినీ కలుపుకొని పోవడమే కాకుండా ధర్మాన్ని రక్షించాలంటే మనిషికి ప్రజలకు ఆకలి ఉండాలి, మినిమం నీడ్స్ వెళ్ళాలి. ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం తినకుండా బయటకు వెళ్ళమని చెప్పాడు. తర్వాత అందరికీ తెలిసిన విషయం కదా. తర్వాత పేదల గురించి ప్రతి ఒక్క వ్యక్తికి పేదలకి భోగాలంటాడు, బట్ట కావాలంటాడు, మినిమం నీడ్స్ మొదటికి వెళ్ళాలి నరసింహంటాడు. నాతో మాట్లాడతాం కూడా మినిమం నీడ్స్ లేకుండా రాజకీయాలు అది మా సిద్ధాంతం. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. నేను చెప్తాను, ఆయన గురించి చెప్తాను. ఆయన ఇమీడియట్ కాబట్టి చెప్తాను నేను. ఆయన స్ట్రెంత్ ఆయన ఉంటాడు, ఆయన పార్టీని ఆటోమేటిక్ స్ట్రెంత్ అవుతాడు. అయితే నేను ఎందుకంటే ఆటోమేటిక్గా ఎందుకు చెప్తానంటే ఇముడతాడని ఇవన్నీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలమ్మా. ఆయనకు చెప్పిన ఆయనకున్న లక్షణాలు మొత్తం భారతీయ జనతా పార్టీ. పేదోని మీరు అట్టడు బాగా కాస్త జీవులపై రాజేంద్ర గారి గురించి నాకు మీరేం కొత్త విషయం చెప్పట్లా. ఇవన్నీ ఆయన గురించి గ్రౌండ్ లెవెల్లో అందరికీ బీజేపీ తెలుసా మీకు? రాజేంద్ర గారు తెలుసు, మరి బీజేపీ సిద్ధాంతం తెలుసా మీకు? ఇది
ఇవన్నీ తెలుసా ఇంకా బీజేపీ అందుకే బీజేపీ సిద్ధాంతం అందుకని పార్టీలో బీజేపీ ఉన్న సిద్ధాంతం వాళ్ళే తెలుసు కాబట్టి ఎందుకంటే ఆయనకు ఇవన్నీ లక్షణాలు ఉన్నాయని మీకు చెప్తాను నేను ఇవన్నీ అంటే కింది ప్రజల అభివృద్ధి అంత్యోద్యమము కింది ప్రజల అభివృద్ధి అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ అండ్ ట్రాడన్ అవేకనింగ్ ఆఫ్ మాసెస్ మస్ట్ బి కమిట్ ఫస్ట్ దెన్ ఓన్లీ దేర్ కెన్ బి ఎనీ రియల్ గుడ్ ఫర్ ద నేషన్ అని మా దీని దాన్ని చెప్తారు. పేద ప్రజల అభివృద్ధి దేశ అభివృద్ధి చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే దీన్ దయాళ్ క్లియర్ చెప్తాడు మా సిద్ధాంతము, మీరు ఆచరణ ఎంత ఉన్నా కానీ సిద్ధాంతం ఎంత గొప్ప చెప్పినా కానీ ప్రజాసేవ లేకుండా గెలవము. అంతిమంగా మనం ఏం చేయాలి, ప్రజాసేవతో గెలుతామని చెప్పేసి దీన్ దయాళ్ చెప్తాడు. ఆయన అంతిమంగా ప్రజాసేవ ఇస్తారు. అదే లక్షణము ఈటల రాజేందర్కి ఉన్నది. యూనిక్ పర్సనాలిటీ. ఆయన కాడికి వచ్చిన వాళ్ళు పని లేకుండా కూడా ఏ పని అయినా కానీ ఆయన చేయాలని కూడా ఫోన్ చేసి 10 మందికి ఫోన్ చేసి చెప్తాడు. ఆయన డబ్బుల విషయమే కాదు, తర్వాత జాబుల విషయం కాదు, ప్రైవేట్ జాబుల విషయమే కాదు, ఒక సీట్లే కాదు, హాస్పిటలే కాదు. ఆయన హాస్పిటల్ ఆయన కాన్స్టిట్యూన్స్ అంతా ఫ్రీ సర్వీస్ ఏదైనా కానీ అంటే అంతిమంగా మా సిద్ధాంతం ఏంటంటే అంతిమంగా ప్రజాసేవ ముఖ్యమని చెప్తాడు ప్రజానాయకునికి. అంతే అది పూర్తిగా ఆయనకు ఉన్నది. కాబట్టి బీజేపీ సిద్ధాంతం ఆయన లేదని అనుకుంటారు. ఎందుకు ఏమో లేదు మీరు ఎందుకంటారు? ఎందుకన్నా పూర్తిగా ఇమ్మీడియట్ అండి బీజేపీ సిద్ధాంతం మమేకమై అట్లా అల్లిక అట్లా సహజంగా అల్లికపోయిన లీడర్ ఆయన సిద్ధాంతానికి. అధ్యక్ష పదవి కోసము ఆయన రేస్ లో ఉన్నారా లేదా? నేను కూడా కావాలనుకోండి అధ్యక్షుడు తప్ప ఇప్పటితో కార్యక్రమం కూడా తప్ప అంటే భారతీయ జనతా పార్టీ చెప్పండి బీఆర్ఎస్ లో అధ్యక్షుడు చెప్పండి బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పార్టీలో అధ్యక్షుడు ఆయన కొడుకే ఉంటాడు, ఆయన కొడుకు అని ఉంటాడు. కానీ భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఆశ ఉంటుంది. ఖచ్చితంగా వారికి కూడా ఆశ ఉంటుంది. ఎందుకుంటుంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నరసింహులు గారు కొంతమందికి తెలుసు తెలంగాణలో, ఎందుకంటే మీరు భారతీయ జనతా పార్టీలో స్టేట్ లెవెల్లో అండ్ నేషనల్ లెవెల్లో మీరు వర్క్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీరు మోదీ టీం నుంచి వెళ్ళి ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ కొంతమందికే తెలుసు. బట్ ఈటల రాజేందర్ అంటే మీకు ఆయనకున్న వ్యత్యాసం కూడా చెప్తారు. అతను లీడర్ అండి, పబ్లిక్ లో అది నేను చెప్తున్నాను. మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒక లీడర్ ఉంటే 1000 రకాల మనస్తత్వాలతో మమేకమై పనిచేసిన అతను లీడర్. 1000 రకాల భావజాలతో కలిసి మమేకమై పనిచేసి వాళ్ళకి సేవ చేసింది లీడర్. ఆయన అట్లా సేవ చేస్తాడు. ఇంకా మా స్థాయి అంతా కాదు కాబట్టి మాతో కంపేర్ చేయకూడదు అని ఈటలజీని ఏమంటారు ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి ఇస్తున్నారంట నిజమేనా? ఏదైనా ఇచ్చు ఆయన దేనికైనా ఎలిజిబుల్ ఆయన అంటే సంజయ్ గారి నుంచి పదవి లాక్కొని దాని పర్మిటేషన్ కాంబినేషన్ ఉంటాయి కాబట్టి అవి కరెక్ట్ సెట్ కావాలని చూస్తూ ఉంటుంది. అది సింక్ కావాలని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. తర్వాత కేంద్ర పార్టీ సింక్ కావాలి. ఆ సింక్ కోసం అది ఎవరైనా చేంజ్ కావచ్చు అంటుంది. దాన్ని ఇప్పటికీ ఆయన అస్తిత్వం కోసము నేను ఇంత పొటెన్షియల్ లీడర్ని బీజేపీ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమని ఎవ్రీ టైం చెప్తున్నా కూడా బీజేపీ క్యాడరు అంత స్ట్రాంగ్ గా రాజేందర్ గారి వైపు చూడట్లేదు. బీజేపీ క్యాడరే చూస్తుంది ఆయనకల్లా ఎక్కువ. బీజేపీ క్యాడర్ ఎక్కువ సీనియర్ లీడర్ రాజేందర్ గారు చూస్తుంది. బీజేపీ చూస్తలేదు మేనాకరి, ప్రజలు కూడా చూస్తారు, కామన్ పీపుల్ చూస్తున్నారు, అన్ని వర్గాలు కూడా ఈటల రాజేందర్ గారు చూస్తున్నారు. ఆయన వస్తే మేము కూడా వస్తామని చెప్తారు. అసలు ఏంటంటే ఓపెన్ చెప్తాం బీఆర్ఎస్ కాలేదండి, బీఆర్ఎస్ కాలేదండి, ఈటల వస్తే బీఆర్ఎస్ కాలేస్తుంది మేము ఆశిస్తాం కదా. అసలు బీఆర్ఎస్ కూడా ఖాళీ అవుతుంది, ఖాళీ కాబోతుంది బీఆర్ఎస్. మీకు తెలియదు ఇంకా బీఆర్ఎస్ కాలిపోతుంది. ఇది అసలు తెలంగాణలో బీఆర్ఎస్ వైపే ప్రజలంతా చూస్తున్నారని వాళ్ళు అంటున్నారు. బీజేపీ వైపు కాదు బీఆర్ఎస్ వైపు ప్రజలంతా చూస్తున్నారు అని. ఇన్ ద కాంటెంపరరీ పాలిటిక్స్ ఈటల రాజేందర్ is a unique person who can attract all sections of the people by his personality. ఖచ్చితంగా బీజేపీని నడిపించే ఈటల రాజేందర్ గారు రిలేషన్స్. మీరు అనే దాని గురించి నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. రేపు బీజేపీని నడిపించే నాయకుడు బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటల రాజేందర్ అనేసని బీజేపీ స్ట్రాంగ్ గా చెప్పే రోజు వస్తుందా రాదా? స్ట్రైట్ ఆన్సర్. అంటే వాళ్ళ పేరు చెప్పరా అండి? భారతీయ జనతా పార్టీ ఒక పేరు అయిపోయింది. మీరే చెప్పారు పొటెన్షియల్ ఉన్న లీడర్ ఆయన బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతుంది, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఆయనకు అది ఉందని చెప్పేసి అని అంటారు. మరి ఈయన మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేకపోతున్నారంటే ఏమనాలి మరి? అంటే ముఖ్యమంత్రి అయితే చేస్తలేడు. ఆయన పార్టీ కోసం పనిచేస్తాడు. ఆయన పార్టీ కోసం పనిచేస్తున్నాడు. పార్టీ స్ట్రెంత్ కావాలి చేస్తుండు. పార్టీ భావజాలం తర్వాత నరేంద్ర మోడీ గారు కింది స్థాయికి పోయి ఆయన సిద్ధాంతాలు కానీ ఆయన విధానాలు కానీ ఆయన పథకాలు కానీ కింది స్థాయికి పోయి తెలుగు ప్రజలు తర్వాత భారతీయ మన తెలంగాణ ప్రజలు వారంతా గ్రీడీనెస్ ఉండదు ఆయనకు. నేను చిన్న లాజిక్ ఆన్సర్ 87 నుంచి అంటే మాక్సిమం 39 to 40 years నుంచి మీరు
ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఏబీవీపీగా బీజేపీతో ప్రయాణం ఒక 40 years మీ జర్నీ అనుకో, నియర్లీ అవును. ఆల్మోస్ట్ ఒక 40 years. దీంట్లో నరసింహులు ఒక నార్మల్ వ్యక్తిగా ఉండి ఏదో మాట సాయం చేస్తే ఎట్లుంటుంది, నరసింహులకి ఒక పదవి ఇచ్చేసి నువ్వు సమన్వయం చేయనంటే ఎట్లుంటుంది, రెండింటికి తేడా ఉంటుందా ఉండదా? నాకు ఎంత పెద్ద పదవి ఇచ్చారు ఇప్పుడు? అదే అని చెప్తున్నా, మీకు ఆ పదవి ఇచ్చారు కాబట్టి మీరు వీళ్ళందరినీ వివేకమే చేస్తున్నారు కాబట్టి నాకు ఒక బాధ్యత ఇచ్చారు, నేను ఆ బాధ్యత నెరవేర్చాలని కట్టుబడితో పనిచేస్తారు. ఇప్పుడు మనం ఏమి ఇవ్వకుండా పార్టీని బలోపేతం చేయండి అంటే ఎవరికైనా ఎట్లా ఉంటుంది, నేను బలోపేతం చేస్తారు, రేపు ఎవడో వచ్చి కూర్చుంటానంటే ఎవడైనా ఎందుకు చేస్తాడు? వారు ఎవరండి ఇప్పుడు? ఎంపీ గారండి ఆయన 2 మినిస్ట్రీలు ఆయన దాంట్లో పనిచేస్తారు. 2 మినిస్ట్రీలు వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఉదానికి చైర్మన్, 2 కమిటీలకు చైర్మన్ వారు, పార్లమెంట్ కమిటీ ఉదానికి ఎట్లా ఎందుకు పనిచేస్తారు, ఎందుకు ఎట్లా నిర్లక్ష్యం చేస్తారు వారిని? ఆయన ఏమో నిర్లక్ష్యం చేయరు కూడా. అంటే ఆయనకి ఏదన్నా ఆయన అనౌన్స్ చేస్తే మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారని ఆయన ఆలోచిస్తున్నారా? ఇప్పుడు రాజకీయాలు అనగా కొన్ని ఉంటాయి, ఇంటర్నల్ విషయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈర్ష్యాలు అసూయలు కొంతమందికి ఉంటాయి. ఎవరికైనా కానీ, నాకైనా నీకైనా ఒక ఆర్గనైజ్కైనా ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ థాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హేట్రెడ్నెస్ ఇస్ జెలసీ ఈజ్ సో మచ్ లాస్ టు హిమ్సెల్ఫ్. అట్లా అటున్న వాళ్ళకు అది ఖచ్చితంగా అది జెలసీ ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు అతనికి రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎవరి యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అపోజిషన్. ఖచ్చితంగా అటువంటి వాడు ఎవడైనా ఉంటే టార్గెట్ పెట్టుకుని వీడు డెవలప్ అవుతుంది, వాడు డెవలప్ అవుతుంది, నేను డెవలప్ అవ్వాలి ఉంటే అది వారికి నెగిటివిటీ వచ్చి వాళ్ళ నాశనం అవుతాయి. ఒకటి సార్, మొన్న వీళ్ళకు ఉంటుంది. ఎంత ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎంత డేర్ ఉండాలి. నాకు తెలంగాణ ముందు, తర్వాత పార్టీ, తర్వాత నా పర్సనల్ అనేసని ఏ నాయకుడికి ఉండాలి ఆ డేర్? అది సహజమైన బీజేపీ నాయకుడు కాబట్టి ఆయనకు వచ్చింది. అది దేశం అంటే ఫస్ట్ అంటారు, దేశం అంటే ఫస్ట్ అంటారు మోడీ గారు. అది దేశం పట్టు మా పార్టీ కూడా దేశం ఫస్ట్ అంటారు. దేశం ఫస్ట్ అంటారు కదా. మరి దేశంలో భాగం మహారాష్ట్ర కదా, దేశంలో భాగం తెలంగాణ కదా, దేశంలో భాగం ఇది కదా. నీ మరాఠా బిడ్డ అని చెప్తాడు. మరాఠా బిడ్డ అంత చెప్పినంత మాత్రం ఆయన జాతీయవాది కదా, భారతీయుడు కదా, నేను అన్న కాంటెక్స్ట్ వేరు, మీరు అంటున్నారు రాష్ట్రానికి సంబంధించి మాత్రమే. అంటే నాకు తెలంగాణ రాష్ట్రం ముందు, తర్వాతే పార్టీ, తర్వాతే నేను నా పర్సనల్స్ అనేది రాష్ట్రం మీద. దాని ముందే అన్న ఈడన్నా మా పార్టీ దేశం ఫస్ట్ తర్వాత పార్టీ అని చెప్పిండు. మా పార్టీ అది తర్వాత మన తెలంగాణ కాబట్టి నాకు తెలంగాణ ఫస్ట్, ఇక్కడ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ స్లోగనే కదా. అది ఆ స్లోగనే అన్నాడు ఆయన. అవునండి, మీరు ఎక్కడో కాశ్మీర్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు, అక్కడ అన్యాయం జరుగుతుంది కాశ్మీర్కు, అరే నేను కాశ్మీర్ బిడ్డ అంటే ఆయనతో మాత్రమే భారతీయుడు కాదు ఆయన. భారతీయుడు. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రలో ఉంటే మేమంతా శంభాజీ వారసులం, శివాజీ వారసులం, మహారాష్ట్ర బిడ్డలం, తర్వాత ఔరంగజేబుని ఎదిరించడం అని చెప్తా ఉంటారు వాళ్ళు. అంత మరాఠా బిడ్డ అయినంత మాత్రాన వాళ్ళు జాతీయవాది కాకపోతారా, దేశీయవాది కాకపోతారా? ఎందుకు అట్లా అంటారు? కావడానికి పూర్తిగా ఇంకోటి మీరు అన్నట్టు అది డేర్ మీరు ఒప్పుకుంటా, మీ కాడికి వస్తాను నేను. అది డేరే అమ్మా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ రకాల ఇంటర్ప్రిటేషన్ తెలుసు ఆయనకు. తెలిసినా కానీ అంట అని చెప్పి నేను తెలంగాణ బిడ్డ అని చెప్తాను. ఎందుకంటే తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ శ్వాస, తెలంగాణ ప్రజల శ్వాస ఈటల రాజేందర్ గారు. సొంతంగా 6 రోజుల్లో కూడా కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ఉద్యమం నడిపించాడు. ఎంతోమంది విద్యార్థులకు, యువకులకు, ఉద్యమంలో నష్టపోయిన కూడా ఆయన సహాయం చేసిండు. ఏ కేసీఆర్ కానీ ఎవరు చేయలేదు. ఈవెన్ కేసీఆర్లు కూడా ఆయన సహాయం చేసిండు. ఆయన ఎవరు? ఈటల రాజేందర్ గారు. మట్టి బిడ్డ కాబట్టి తెలంగాణ ఆయన ఊపిరి దక్కని చూసినట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఊరి నుంచి మా ఊరు మీద ప్రేమ ఉంటుంది. నేను ఎంత జాతీయ మా ఊరు పోగానే ఏముంటుంది? ఆ మాట అనడం కూడా ఆయన డేర్ అంటారు. ఎందుకంటే మామూలుగా అన్నారు, నేను అన్నట్టు భయపడతారు. ఇంప్లికేషన్స్ రకరకాల ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే అట్లా అంటారు అంట. ఆయన తెలుసు అది ఇట్లా రకరకాల వస్తుందని చెప్పి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. బీజేపీ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లని ఏదైనా రెఫరెండంగా తీసుకొని ఆ గెలుపోవటంలో రేపు బీజేపీ దిశానిర్దేశం డిపెండ్ అయి ఉంది అనేసి అన్న కంక్లూజన్కి రావచ్చా? రెఫరెండము అనేది అంటే మేము రేపు వస్తామనడానికి, ప్రజల్లో మేము బలంగా ఉన్నామని చెప్పడానికి అదే ఇంప్లికేషన్స్ ఉంటాయి. దాని ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్ కూడా ఫర్దర్ ఎలక్షన్స్ కోసం ఎఫెక్ట్ ఉంటుంది. జిహెచ్ఎం ఎవరికైనా ఏ పార్టీకైనా కానీ. కాబట్టి మేము ఎక్కువ జిహెచ్ఎంసీ ఎక్కువ గెలవాలని చూస్తున్నాము. 2 కార్పొరేషన్లు బీజేపీకి వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఆయన కాన్స్టిట్యుయెన్సీ మల్కాజ్ ఖచ్చితంగా మేము కొడతాం, తర్వాత ఇక్కడ కూడా కొడతాం. ఓల్డ్ సిటీ మాత్రం మేము ఆశకొట్టాం. కాబట్టి మేము ఎక్కువ బలం పెంచుకుంటాం ఓల్డ్ సిటీలో భారతీయ జనతా పార్టీ. ప్రపంచం మొత్తం ఓల్డ్ సిటీలో బలం పెంచుకోవడం సాధ్యమయ్యే పనేనా? ఎందుకు
ఓల్డ్ సిటీ మాధవులతో బొక్కబోర్ల పడ్డారు కనిపించింది మాధవులతో సంబంధం ఓల్డ్ సిటీ బలానికి మాధవులకు సంబంధం ఏముందండి అదే అందరూ ఉంటారు కదా contest చేసింది కార్యకర్త ఉంటారు కదా కాంటాక్ట్ ఆమె కాంటాక్ట్ చేస్తారు రేపు లోకల్లో వేరు చాలా మంది లీడర్స్ ఉంటారు చాలా మంది 40-50 సంవత్సరాలు నిర్మితమైన కార్యకర్తలు లీడర్స్ ఉంటారండి అక్కడ ఇక ఒక్కరు పోయి చేస్తే కాదు అది ఓల్డ్ సిటీ చూద్దాం ఖచ్చితంగా టైగర్ నరేంద్ర రామారావు దత్తాత్రేయుడు జగమెరిగిన జగన్న ఉండే అప్పుడు ఆ రోజులలో ఓల్డ్ సిటీ అప్పుడు టైగర్ నరేంద్రే బీజేపీ టైగర్ నరేంద్ర అటువంటి ఓల్డ్ సిటీలో నా కార్యకర్తలు నిర్మించిన నాయకులు ఉండరు అక్కడ అంతటి కార్యకర్తలు ఉండరు ఓల్డ్ సిటీలో బలాన్ని పెంచుకున్నదే బీజేపీ. బలోపేతం అవ్వాలనే కోరుకుందాము. ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో బీజేపీ ముందుకు సాగాలి. మరి ఆ అంశానికి సంబంధించి ఆయన ఎంతవరకు ముందుకెళ్తారు, ఎంతమందితో ఫైట్ చేసి నిలబడతారు అందరినీ కలుపుతాడు. ఈ కోఆర్డినేటర్ ఆయన అందరినీ కలుపుతాడు. మిగతా వాళ్ళు కూడా ఈయన పర్సనాలిటీ కోఆర్డినేట్ అవుతారు. పార్టీ ముందుకు పోతుంది. తర్వాత ఈయనే కాదు మిగతా లీడర్స్ కూడా మా దాంట్లో మా రామచంద్రరావు కూడా ఆయన వెల్ వేర్స్డ్ మంచి నాలెడ్జ్ పర్సన్, ఇంటలెక్చువల్ చాలా లాజికల్ థింకింగ్ ఉంటుంది అటు. కాబట్టి ఏంటంటే ఒకరికి నాకు మీకు ఉండవచ్చు, మీకు ఆయనకుండదు. కాబట్టి ఇవన్నీ కోఆర్డినేట్ కావాలని ఆశిస్తున్నాము. అది మా ప్రెసిడెంట్ గారి మా రామచంద్రరావు గారి నాయకత్వంలో పార్టీ ముందుకు పోయి దిగ్విజయంగా ముందుకు పోతుంది తెలంగాణలో.